బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అరుణాచలం అఘాయిత్యం పైన సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. విచారణ వేగవంతం చేయాలంటూ పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. మహిళలను కన్నెత్తి చూస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ సీఎం విజయ్ మాట్లాడుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణపై విజయ్ ప్రత్యేక సమీక్షను ఆయన నిర్వహించబోతున్నారు. ఆయన మేనిఫెస్టోలో ఎన్నికలకు రాకముందు మహిళల భద్రత కోసం ఒక స్పెషల్ వింగ్, ఒక స్పెషల్ టీంని ఏర్పరిచే కార్యక్రమం మొదలు పెడతానన్నారు. దానిపైన ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని ఏర్పరచాలి అంటూ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఘటనపై ఉన్నత స్థాయి నివేదిక సీఎం విజయ్ కోరారు. ఆలయ పరిసరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. యాత్రికులు భద్రతకు అదనపు చర్యలు చేపట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తుని ముమ్మరం చేయబోతున్నారు. అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదక్షిణలో గత నెల 30, 31 ఈ 2 తారీఖులలో 2 యువతుల పైన 11 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేసులో 8 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు సమాచారం వస్తుంది. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి 5 పోలీసు బృందాలు దిగాయి. మొత్తం మీద ఒక దురదృష్టకర సంఘటన అని చెప్పాలి. ఒక అరుణాచలం ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్ళి దైవభక్తి కోసం అక్కడికి చాలామంది వెళ్తుంటారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్య కాలంలో చాలామంది అరుణాచలంకి వెళ్తున్నారు. గతంలో తెలుగు ప్రజలని ఉద్దేశించి అక్కడ యాజమాన్యం కానీ అక్కడ ప్రజలు ఏం మాట్లాడారంటూ కొంత వివాదం కూడా చెలరేగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతానికి అరుణాచలంలో మే 30, 31 2 రోజుల్లో 2 అంటే ఒక గ్యాంగుగా ఏర్పడ్డారు. మనం చూడొచ్చు ఆ విజువల్లో పైన ఆ పక్కనే అడవిలాగా కనిపిస్తుంది. రైట్ సైడ్ బాక్స్లో ఫస్ట్ విజువల్లో మనం చూస్తున్నాము. అలాంటి అడవికి అక్కడ నడుస్తున్న ఆ మహిళను ఒకరు వివాహిత ఉన్నారు, మరొకరు ఒక సింగిల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద వారిద్దరిని కూడా ఆ పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లడం, నగ్నంగా ఉన్నప్పుడు ఆ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళ నుంచి డబ్బులని లాగే ప్రయత్నం చేయడం, మొత్తం మీద ఒకరిపై అఘాయిత్యం చేసి ₹1,00,000 డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే మీ పైన మీ వీడియోస్ని సోషల్ మీడియా మాధ్యమంలో రిలీజ్ చేస్తాము అంటూ మాట్లాడుకొచ్చారు. మరొక మహిళపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె దగ్గర ఉన్న బంగారు నగలని, తన ఒంటిపైన ఉన్న నగలని తీసుకెళ్లడం. సో మొత్తం మీద ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యారు. అక్కడికి వచ్చే భక్తులనే టార్గెట్ చేస్తూ చేస్తున్నాం. మొత్తం మీద వీటన్నిటిపైన ప్రస్తుతానికి సీఎం విజయ్ చాలా సీరియస్ అయ్యేనట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. ఆ 11 మందిలో 8 మందిని పట్టుకున్నారు. దాంట్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, సీఎం విజయ్ చాలా సీరియస్గా ఉన్నారా ఈ విషయాన్ని తీసుకొని? అరుణాచలంలో గతంలో కూడా తెలుగు వారిపైన కొంత ఎగనెస్ట్గా మాట్లాడినారు. సో ఇప్పుడు సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ ఆయన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారా? ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అరుణాచలం విడిపోయిన సందర్భంగా గత నెల 30, 31 జరిగిన 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక ధర్మపురికి సంబంధించిన మహిళ అరుణాచలం గిరి ప్రదర్శన చేస్తున్న క్రమంలో కుటుంబంతో సహా వాళ్ళకి ఒక రక్షణ ఈ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ముందు కొంతమంది వెళ్ళిపోయారు. వెనకాల ఉన్న 2 అక్కడ ఉన్న ఆకతాయిలు పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి వాళ్ళ మీద అఘాయిత్యం పాల్పడడం, తర్వాత వాళ్ళని నగ్నంగా వీడియోలు తీయడం ఒక సంఘటన. తర్వాత 31వ తారీఖు కూడా ఒక మహిళని తిరువనామలకి సంబంధించిన ఒక మహిళని తీసుకెళ్లడం, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం పాల్పడడం, ఆ తర్వాత మళ్ళీ చెవిలో ఉన్న కమ్మలు తీసుకుని పారిపోవడం 30వ తారీఖు జరిగిన సంఘటనలో ఎవరైతే వీడియోలు తీశారో మరుసటి రోజు ఆ మహిళకి మీ వీడియోస్ మొత్తం కూడా మాకు ₹1,00,000 డబ్బులు వేసిపోతే వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియాలో పెడతామని బెదిరించిన నేపథ్యంలో ఆ మహిళ భయపడి ₹4,000 ముందుగా ఇవ్వడం, ఆ 4,000 తీసుకున్న తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేయడంతో కొంత సీరియస్ అయింది. తర్వాత మళ్ళీ 31వ తారీఖు జరిగిన మరో మహిళకి సంబంధించిన వ్యవహారంలో అక్కడ కూడా వాళ్ళని యువతి